గాయస్ ఇక్కడ చూడండి, గూగుల్ తల్లి చూడండి ఎక్కడ గూల్చుకొచ్చిందో. కనిపిస్తుంది కదా మీకు? ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఉడిపి నుంచి స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి శృంగేరి. గైస్, మీరు ఈ రూట్లో రావాలంటే ఉడిపి నుంచి శృంగేరికి కొంచెం జాగ్రత్తగా రండి. ఇక్కడ అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రోడ్ వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి దూరంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం కొండ అంతా పొగ కమ్ముకునేసింది. గాయస్, ఇప్పటి నుంచి మీకు ఘాట్ వ్యూస్ అన్నీ చూపిస్తాను చూడండి. సూపర్ అంటే కింద నుంచే సూపర్గా ఉంది. ఇంకా పైకి వెళ్తున్నాము, పైకి ఎలా ఉంటుందో చూద్దాం. ఇంత ఘోరమైన ఘాట్ అయితే నేను ఎప్పుడు ఎక్కించాను బండి. అంత ఘోరంగా ఉంది ఈ ఘాటు. గాయస్ ఇక్కడ చూడండి, గాయస్ దిగే వాళ్ళకి ఎంత ఆత్రం ఉందో చూడండి. ఘాట్ కొంచెం ఉంటే నేను ఇంకా ఎక్కువ కావాలనుకునేవాడిని. ఈ ఘాట్ ఎక్కిస్తుంటే దేవుడా ఇంకెప్పుడు స్వామి వచ్చేది అనిపిస్తుంది గాయస్. ఇంత ఘోరంగా ఉంది. మేఘాలు ఫాగ్ అంతా వచ్చేసింది ఇప్పుడు. సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. ఇలాంటి ప్లేసెస్ రావాలండి, మర్చిపోలేరు. ఈ రూట్ అయితే అస్సలు మర్చిపోలేరండి ఎవ్వరు కూడా. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా డే టైంలో వస్తే గానా ఆ వ్యూ అంతా ఫాగ్ అంతా కిందకు వచ్చినప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బట్ మేము ఇంకా లేట్గా వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర స్టాప్ చేసి ఉండాల్సిందే. అన్న వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఫాస్ట్గా వచ్చేసాం. ముందు నువ్వా నేను వచ్చింది? గూగుల్ తల్లి చూడండి ఎక్కడ గూల్చుకొచ్చిందో. కనిపిస్తుంది కదా మీకు? ఏం లేదు, దారి లేదు, టెంపుల్ లేదు. ఎంత పని చేసింది. గూగుల్ తల్లిని నమ్ముకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉందండి. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చాము. క్లోజ్లో ఉందో ఓపెన్లో ఉందో తెలియదు. గుడిలో అన్నప్రసాదం కూడా జరుగుతుంది. కరెక్ట్గా మేము గుడి క్లోజ్ చేసే టైంకి అక్కడికి రీచ్ అయ్యాము. టెంపుల్కి రీచ్ అయిన తర్వాత కాసేపు కూడా కూర్చోలేదు. వెంటనే టెంపుల్లో ఎవరిని ఉండనివ్వట్లేదు. అందరినీ 9 అయిందంటే అందరినీ బయట పంపించేస్తారు టెంపుల్లో నుంచి. 1 అవర్ వెళ్ళడానికి మాకు లేట్ అవుతుందని మేము గోప్రో అన్ని తొందరగా సెట్ చేసుకుంటే వీడు చూడండి 10th క్లాస్ రిజల్ట్ బ్యానర్ ఉంటే దాన్ని చూసి అమ్మాయిల అకౌంట్స్ ఇన్స్టాలో సెర్చ్ చేస్తున్నాడు వీడు. ఇలాంటి
ప్లేస్కి అంతా డే టైంలో రావాల్సిండే గాయస్. నైట్ టైంలో వచ్చేసాం. అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది. వ్యూ అంతా మిస్ అయిపోయినాం మేము. భయంకరమైన రూట్లో నైట్ టైంలో వచ్చినామేదయ్యా. గాయస్ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది గాయస్. ఇలాంటి రోడ్ వచ్చినందుకు వరకు అంతా గుండెల్లో దడబుడుతుంది గాయస్. రూట్ ఎలా ఉందంటే అబ్బా మీరే చూసారు కదా, అంత భయంకరంగా ఉంది రూట్. అది ఇప్పుడు కూడా లప్ అని కొట్టుకుంటుంది. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఆ రూట్. ఫ్రెండ్స్ అనుకుంటారు ఏంది ఇట్లా వెళ్చుకోబోతున్నాడు అని. చూడండి గాయస్ ఎలా ఉందో రూట్. ఎక్కడా లేని అడ్వెంచర్లన్నీ చేసేసాయి ఈరోజు పడి. ఘోరంగా ఉంది చూడండి రోడ్డు. ఈ రూట్లో ఈ బండ్లు కాబట్టి తట్టుకున్నాయి. మేము ఇంటి దగ్గర వాడే బైక్ అంటే పొగలు వచ్చేసేది. ఏడారు పార్కింగ్. ఫ్రెండ్స్ మీరు లగ్జరీగా కావాలనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదు సింపుల్గానే మేము ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ టెంపుల్లో కూడా స్టే ఉంటుంది. ఆ స్టే చూడండి మీరు ఇప్పుడే. ఫ్రెండ్స్ ఇక్కడే అండి స్టే. ఇక్కడ ఛార్జ్ ఏమి ఉండదు, ఫ్రీగానే స్టే చేయొచ్చు. మార్నింగ్ లేవగానే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే నాకు కనిపించింది గుడి ముందర. ఎంత అందంగా ఉందో చూడండి మీరే. మేము ఎంతగానో కష్టపడి వచ్చాము ఈ టెంపుల్కి. బట్ ఈ టెంపుల్ చూసిన వెంటనే అలా ప్రకృతిలో కలిసిపోయింది మా బాధ అంతా. ఇన్సైడ్ వీడియో అలో లేదు, సో బయట వ్యూ అంతా చూపిస్తున్నా.